విజయ్ చివరి సినిమా ప్లానింగ్ మామూలుగా లేదుగా. విజయ్ చివరి సినిమా గురించి తమిళనాట చర్చ బాగా జరుగుతుందిప్పుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేయడంతో అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూనే ఇటువైపు డేట్స్ ఇస్తున్నాడు విజయ్. ఖచ్చితంగా కెరీర్లో ఇదే తన చివరి సినిమా అంటున్నాడు విజయ్. ఈ సినిమాను ముందు అక్టోబర్ 2025లో విడుదల చేయాలనుకున్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ వృత్తిపరంగా విజయ్ అని పిలుస్తారు. తమిళ సినిమాల్లో పనిచేసే ఒక భారతీయ నటుడు మరియు నేపథ్య గాయకుడు. తమిళ సినిమాలో అత్యంత వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకడు. అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో బహుళ చిత్రాలతో ఉన్నాడు మరియు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. తలపతి కమాండర్గా సూచించబడే విజయ్కు గణనీయమైన అభిమానుల సంఖ్య ఉంది. విజయ్ తమిళ చిత్రం వెట్రి 1984లో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు. అతని చివరి చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వంటి అనేక విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో నటించాడు. నాలయ్య తీర్పు చిత్రంలో తన మొదటి ప్రధాన పాత్రను పోషించాడు. కథలుక్కు మర్యాదలో తన పాత్రకు తమిళనాడు ప్రభుత్వం కలేమామణి అవార్డును అందుకుంది. అందుకే జనవరి 9న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 30 ఏళ్ల కెరీర్, 68 సినిమాలు, లెక్కపెట్టలేని క్రేజ్, అంతులేని ఇమేజ్, కోట్లాది మంది అభిమానం, ఇవన్నీ విజయ్ సొంతం. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. తన చివరి సినిమా కోసం దళపతి విజయ్ భారీగానే కష్టపడుతున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక సినిమా చేయబోతున్నారియన. అదే ఇది. అందుకే జననాయకన్పై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరికీ కామన్ పాయింట్ రాజకీయాలు. కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ కుదిరినప్పుడు సినిమాలు చేస్తున్నారు. అక్కడ విజయ్ మాత్రం అన్నీ పూర్తి చేశాకే రాజకీయం చేస్తానంటున్నారు. ఈ మధ్యే తమిళ వెట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్. ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్. ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేస్తానన్నారియన. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్లో విజయ్ చివరి సినిమా షూట్ వేగంగా నడుస్తుంది. వినోద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముందు ఇది భగవంత్ కేసరి రీమేక్ అన్నారుగాని చిత్ర యూనిట్ మాత్రం అలాంటిదేం లేదు. ఇది స్ట్రెయిట్ సినిమా అని క్లారిటీ ఇచ్చింది. ఇందులో పూజా హెగ్డే, ప్రియమణి, మమిత బైజు, బాబీ డియోల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నారు విజయ్. ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ భారీగానే విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, ఇది తనకు చివరి సినిమా కావడంతో అభిమానులకు కావాల్సిన చాలా సర్ప్రైజులు ఇందులో ఉండేలా చూసుకుంటున్నాడు విజయ్. మరియు తమిళగ వెట్రి కజగం అనే తన రాజకీయ పార్టీని ప్రారంభించడం ద్వారా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించాడు. ఫిబ్రవరి 2024లో విజయ్ సినిమాల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. మరియు తమిళగ వెట్రి కజమి అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.